G+3 ఇంటి కోసం 1 lakh rupees కట్టినాం సార్ మేము 2017లో. G+3 ఇంటి కోసం 1 lakh rupees కట్టినాము 2017లో. ఇంతవరకు ఏదైతే లేదు సార్. మీ దగ్గర కూడా ఇంతకు ముందు ఇలాగ రాసి ఇచ్చినాము. అలాట్మెంట్ లెటర్ లేదు సార్, ఏముంది సార్, ఏం లేదు సార్. అలాట్మెంట్ లేదా అసలు ఏం లేదు సార్, అలాట్మెంట్ లేదు, ఏం లేదు. మేమంతా పెట్టినాం సార్, ల్యాప్టాప్ కట్టినది పెట్టినా. ఎన్నిసార్లు ఇంతమందికి చేస్తున్నాం సార్, లెటర్స్ రాసి పంపించిన ఇంతమందికి. 17లో కట్టింది ఇంతవరకు కూడా ఏమీ లేదు కట్టినట్వి. అట్లా మీకు అలాట్మెంట్ ఇస్తారు కదా 2018లో కట్టారు, తర్వాత అప్పటి నుంచి ఇప్పటిదాకా ఏమీ లేదమ్మా. అంతా ఏం లేదు, అప్పటి నుంచి తిరుగుతానే ఉన్నాం. ఏం ఆశ్చర్యంగా ఉంది. మాకు అమౌంట్ అన్న వాపస్ చేయండి, లేకపోతే ఇల్లు అన్న చేయండి అని కర్నూలు పెడుతున్నాం కలెక్టర్ ఆఫీస్. అతని పేరేంటి? కలపండి. ఏమైతే అవసరమని నెసెసరీ ఉంటుందనే కదా సార్ వేస్తున్నాం. అంతే కదమ్మా, ఏరియా దగ్గర నుండి చేయించాలి కదమ్మా ఇవన్నీ. హలో సార్, నమస్తే సార్. నమస్తే పా. ఇప్పుడు రాసుకో చెప్తాను. ఇక్కడ ఆధార్ నెంబర్ ఎంత మనేకర్ నాగవేణి, మాన్కర్ నాగవేణి 2017-18 నుంచి ₹1,00,000 కట్టినారు టిట్కో ఇళ్ల కోసం. దాని తర్వాత దీనికి సంబంధించిన అలాట్మెంట్ అన్నది ఇవ్వలేదు. వీళ్ళు ఎక్కడి నుంచి అంటే గౌళిపేట అంబాభవాని దేవాలయం పక్కన ఉంటారు. హౌస్ నెంబర్ 4/187/18/7. ఆధార్ నెంబరు 7443 6593 6755. ఓకే. మొబైల్ నెంబరు 9492 480 847. వీళ్ళు 2018 నుంచి మొదలు పెడితే ఇప్పటిదాకా ఉత్తరాలు రాస్తూనే ఉన్నారు. వాళ్ళకి వీళ్ళకి మున్సిపల్ అధికారులకు రాస్తా ఉన్నారు, జిల్లా అధికారులకు రాస్తా ఉన్నారు, రాష్ట్ర అధికారులకు రాస్తున్నారు. ఎవరికి ఎంతమందికి రాసినా ఎటువంటి ఫలితమూ లేదు. అసలు వీళ్ళకి టిట్కో ఇళ్ళు ఇస్తారా, ఇవ్వరా, ఈ ₹1,00,000 తినేసినారా, ఇది మోసమా, ఇది తేల్చాల్సిన అవసరం ఉంది. లేకపోతే ఈ ₹1,00,000 కట్టి మేము ఇల్లు ఇవ్వము అంటే ₹1,00,000 వీళ్ళకి వెనక్కి ఇచ్చేయాలి కదా, వడ్డీతో పాటు వెనక్కి ఇవ్వాలి కదా. చిన్న సబ్మిషన్ సార్, వీళ్ళకి హౌస్ రేట్ అలా 1 lakh కట్టారు సార్ వీళ్ళు. బట్ ఏంటంటే వీళ్ళకి ఇంటి స్థలం 1 సెంట్ స్థలం అలాట్ అయింది సార్ గత ప్రభుత్వంలో. తర్వాత వీళ్ళు రీఫండ్ పెట్టుకున్నారు సార్, 1 lakh రీఫండ్. అది మీకు అవైలబుల్ లేదు, మీకు రాదు అని చెప్తున్నారు సార్. అలాట్ అయింది కానీ మీకు లోన్ అయ్యారు, మీరు కట్టించుకోలేరు. ఇప్పుడు రీఫండ్ కు వాళ్ళు ఇప్పుడు సైట్ ఇమ్మంటే ఇచ్చేస్తారా? అది మనం లెటర్ పెట్టాం సార్ విజయవాడ ఎంపీ గారికి. అక్కడ నుంచి మనకి ఫండ్ రాగానే వీళ్ళకి పేమెంట్ చేస్తాం సార్. అట్లా మనం 126 members ఉన్నారు సార్ రీఫండ్ చేయాలి. 126 members రీఫండ్ కావాలని లెటర్ ఇచ్చారు మీకు. అవునవును సార్. డబ్బులు రాగానే రీఫండ్ చేస్తారు. హెడ్ ఆఫీస్ కి పంపించాం సార్. ఓకే. ఇట్లా రీఫండ్ కోసం పెట్టుకున్నారా అంటే రీఫండ్ వాళ్ళు ప్లస్ అలాట్ కాని వాళ్ళు కూడా ఉన్నారు సార్. అలాట్ కాకపోతే రీఫండ్ ఇచ్చేస్తారా, లేదా ఇంకో చోట అలాట్ చేస్తారా? లేవు సార్, మనకి హౌసెస్ తక్కువ ఉన్నాయి సార్, కన్స్ట్రక్షన్ తక్కువ. టోటల్ 512 houses కట్టారు సార్. బట్ మనకి పేమెంట్ కట్టిన వాళ్ళు 600 దాకా పేమెంట్ చేస్తారు. వీళ్ళకి రీఫండ్ వస్తుంది అయితే మరి? రీఫండ్ వస్తుంది. ఎన్నేళ్ళ నుంచి రీఫండ్ రావట్లేదు అని అడుగుతుంది అక్క. కట్టినంత ఇంతవరకు రీఫండ్ ఎవరికి క్రియేట్ చేయలేదు సార్. మనకి అక్కడి నుంచి హెడ్ ఆఫీస్ నుంచి ఫండ్ రావాలి సార్. ఫండ్ వస్తేనే కమిషనర్ గారికి మనం రీఫండ్ చేయడానికి అవకాశం. మనం అట్లా మన గాలిలో పెట్టేస్తే కూడా తప్పు కదా. మనము వాళ్ళ దగ్గర వాళ్ళ కష్టార్జితం కదా ₹1,00,000 కదా, వాళ్ళ కోరిక వచ్చింది కాదు, ప్రభుత్వమే వాళ్ళకి ఇవ్వాలా. అట్లాంటిది వాళ్ళ దగ్గరే డబ్బులు తీసుకొని
చివరికి వాళ్ళ డబ్బులే మనం ఇవ్వలేదు అంటే కూడా అది ప్రభుత్వానికి చెడ్డ పేరు, మనకు కూడా చెడ్డ పేరు. తప్పు కదా అది. గత ప్రభుత్వంలో అలా చేశారని జగన్మోహన్ రెడ్డి అధికారిగా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అలా జరిగింది. మరి మనం కూడా మనమైనా సరిదిద్దాలి కదా, చేసిన తప్పులన్నీ సరిచేయాలి కదా. అదే సార్ 2-3 months లో ఫండింగ్ వస్తుందని చెప్పారు మన మీటింగ్ వెళ్ళినప్పుడు. వీళ్ళకి ఇచ్చేస్తాం సార్. ఇప్పుడు దీన్ని నోట్ చేసుకున్నారు కదా మీరు. ఇప్పుడు నోట్ చేసుకున్నాం. ఓకే, రాగానే ఫస్ట్ ప్రయారిటీ కింద అక్క క్లియర్ చేయండి. ఇంట్రెస్ట్ ఏమైనా ఇస్తారా, 1 లక్ష రూపాయలు ఇస్తారా? ఇంట్రెస్ట్ ఏమైనా ఇస్తారా, 1 లక్ష రూపాయలు ఇస్తారా? అది గవర్నమెంట్ పాలసీ, గవర్నమెంట్ డిసిషన్ ఎలా తీసుకుంటారో మనకి తెలియదు. అట్లా కాదు, అక్క 2017-18లో ఫిక్స్డ్ డిపాజిట్ వేసుకుని ఉంటే 1 లక్ష రూపాయలు, ఇప్పటికి 2 లక్షలు అయ్యేది. కనీసం మంచి ఇంట్లో రెంట్కుండేదాన్ని. మంచి ఇంట్లోనే రెంట్కి ఉండేది అక్క. చూసావా ఎన్ని బాధలు. మీ మాటలు కూడా ఒకసారి మనం పైకి తెలియజేస్తాం సార్, ఇట్లా అడుగుతున్నారు. ఎమ్మెల్యే గారు ఇలా చెప్పారు అని పైన మీ డిడి గారికి, డైరెక్టర్ గారికి చెప్పండి. ఏమయ్యా అప్పుడు 2017-18లో 1 లక్ష రూపాయలు డిపాజిట్ చేసి ఉన్నా, 1 లక్ష రూపాయలు పెట్టి ఏదైనా సైట్ కొనుక్కోనున్నా ఇప్పటికి ఎంత పెద్ద ఆస్తి అయ్యేది. అదే అక్క మీకు డబ్బులు కట్టకుండా ఎక్కడన్నా పోయి 1 లక్ష రూపాయలు పెట్టి 2 సెంట్లే కొనుక్కున్నది అనుకోండి, సెంటే కొనుక్కోనుంది అనుకోండి, ఆ డబ్బులు ఎంత అవుతుండే? అన్యాయం కదా ఇది. అలా చేయకూడదు. వెంటనే డబ్బులు రిటర్న్ చేయాలి, వీలైతే ఇంట్రెస్ట్ తో పాటు రిటర్న్ చేయాలని చెప్పండి. రైట్? ఓకే. నమస్తే సార్, నా పేరు ఎం నాగవేణి సార్. నేను 2017లో G+3 ఇంటి కోసమని 1 లక్ష రూపాయలు కట్టినాను సార్. 2 విడతలు చేసి 1 లక్ష రూపాయలు కట్టినాను సార్. అప్పటి నుంచి ఇంతవరకు నాకు ఏ ఇల్లు అలాట్ చేయలేదు, ఏం చేయలేదు సార్ నాకు ఇంతవరకు. అప్పటి నుంచి అందరికి లెటర్స్ రాస్తూనే ఉన్నాను, చెప్తూనే ఉన్నాను. కలెక్టర్కి పోతున్నాను, కర్నూలులో రాస్తున్నాను, హౌసింగ్ వాళ్ళకి రాస్తున్నాను, అందరికి రాస్తున్నాను సార్. ఎవ్వరు నాకు ఏమి చెప్పలేదు సార్. ఏ రిజల్ట్ లేదు సార్ ఇంతవరకు. నాకు ఇల్లు ఇస్తారా, లేకపోతే నా అమౌంట్ నాకు వడ్డీతో సహా వాపస్ ఇస్తారా, ఏదో ఒకటి త్వరితగతిని చేయండి సార్. ఈ సంవత్సరం 17 నుంచి 8 సంవత్సరాలు అయిపోయి ఉంటుంది సార్. ఏం చూపిలేదు సార్. నాకు ప్లేస్ చూపిలేదు, ఇల్లు చూపిలేదు, ఏం చూపిలేదు సార్. నాకు ఇవ్వలేరు అంటే నా అమౌంట్ నాకు ఎందుకు వాపస్ ఇచ్చేయండి సార్. ఊరికనే పై అధికారులకు వేసినాము, వచ్చినప్పుడు మీకు చెప్తాము, అంతకు తప్ప ఇంకేం లేదు. కలెక్టర్ కూడా పోయినాము, పోయి కలిసి రాసి మళ్ళీ ఇలా అర్జీ ఇచ్చి వచ్చినాం సార్. కర్నూలులో పోయినా సార్. మాకు హౌస్ అన్నా ఇవ్వండి, లేకపోతే మాకు రాదంటే అప్పటి నుంచి మాకు బ్యాచ్ తో సహా మా అమౌంట్ మాకు ఇచ్చేసేయండి. 1 లక్ష రూపీస్ సార్. గౌలీపేట బాడిగిలు సార్. ఇప్పుడు సొంత ఇల్లు లేదు సార్. మీరు ఎక్కడైనా ఎంక్వైరీ చేసుకుని, మాకు సొంత ఇల్లు లేదు, బాడిగింట్లో ఉన్నాం సార్. ప్రజా దర్బార్కి వచ్చినాం సార్. ప్రజా దర్బార్కి సమస్యల పరిష్కారం అవుతాయని చెప్తా ఉన్నందుకు వచ్చినాం సార్. ఇచ్చాను సార్, చెప్పినాను, మాట్లాడినారు. త్వరగానే మీకు ఏదో ఒకటి పరిష్కారం చేస్తాము అని చెప్పినారు సార్. మీ అమౌంట్ మీకు వచ్చేలాగా పరిష్కారం చేస్తాను అని చెప్పినారు సార్. అవును సార్, అవును సార్. మీరే చెప్పాలి చూడండి సార్. అదే సార్ చెప్తున్నాం కదా, మాలాగా చాలా మంది కార్యక్రమం కూడా వెళ్ళాను సార్. నేను ప్రతి స్పందన కార్యక్రమం ఎక్కడుందో అక్కడ కూడా వెళ్ళాను సార్ నేను.